అడుగుపెట్టి సీఈఓ స్థానంలో కూర్చుని రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇందు రాజ్. ఇదంతా ఎలా జరిగింది? ఇందు సీఈఓ స్థానంలో కూర్చోవడం ఏంటి? మరి రేఖకు దిమ్మ తిరిగేలా ఇందు ఏం చేసింది? ఇందులో రాజ్ ఏం చేశాడు? మరిదంతా కూడా ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక నందు అయితే ఇందుతోటి తన చెల్లెలు అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పేసింది. దాంతో ఇక ఇందు చాలా సంతోషపడింది. నీ గురించి ఆలోచించని క్షణం లేదు తెలుసా అంటే, నేను కూడా నీ గురించి ఆలోచించని క్షణం లేదక్క. కుటుంబంలో జరిగిన ఈ గొడవలు, రేఖ ఆంటీ ప్రవర్తన దంతా చూసి నేను తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. కానీ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు పోలీస్ ఆఫీసర్ అవుతానా, ఎప్పుడెప్పుడు వచ్చి ఈ రేఖ ఆంటీకి బుద్ధి చెప్తానా అని చెప్పి వెయిట్ చేశాను తెలుసాక అని చెప్పేసేసి అంటుంది. ఇక నందు అయితే నందు మాటలతోటి హిందూ ఒకటే చెప్తుంది, చూడు జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించకూడదు, అంతేకాదు జరిగిపోయిన విషయాల్లో మనం సరిచేయగలిగినవి కూడా ఏమీ లేవు అని చెప్పని అంటే, మరి ఇప్పుడు ఇంతకీ ఈ పెళ్లి సంగతి ఏంటక్క అని చెప్పని అంటుంది. ఇక నందు అనేసరికి ఈ పెళ్ళి అంతా ఉత్తుత్తి పెళ్ళే, ఇది ఎవరికి చెప్పకు, నువ్వు అనుమానించినట్టుగానే ఇదంతా నాటకం. కేవలం తను నాకు అద్దె భర్త మాత్రమే. రోజుకి 10,000 అద్దిచ్చి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే నా పెళ్లిని అడ్డు పెట్టుకుని ఆస్తిని తన సొంతం చేసుకోవాలని రేఖ ప్లాన్ చేసింది. అందుకే తన కొడుకుతో నా పెళ్లిని ప్లాన్ చేసింది. దానికోసం అని చెప్పే నేను రాజుని అడిగాను. దానికి రాజు కూడా సరే అన్నాడు అని చెప్పేసరికి ఇక నందు అయితే చాలా సంతోషపడుతుంది. ఈ విషయం ఇప్పుడప్పుడే నువ్వు నానమ్మ వాళ్ళకి చెప్పకక్క, ఎందుకంటే నాన్నమ్మకు అసలుకే కోపం మీద ఉంది. ఇప్పటి వరకు జరిగిన వాటిని బట్టి రేఖను ఎప్పుడెప్పుడు తొక్కి నారతీద్దామా అన్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి. మరి ఇలాంటి టైంలో మనం కనుక ఈ విషయాలు బయట పెడితే ఇంకే ఉంది, నా మనవరాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు కాబట్టి నాకు అండ దొరికింది అని చెప్పి గబుక్కు నోరు జారిన ఇబ్బంది పడాలి అంటుంది. సరే అయితే అంటుంది ఇక ఇందు. ఇలా అన్న తర్వాత అపర్ణ ఆల్రెడీ రాజు వాళ్ళ అమ్మ నాన్నని కలవడానికి వెళ్ళారు కదా, చలపతి వాళ్ళని. ఇక అక్కడ రాజు వాళ్ళ బిడ్డే అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇంటికి వస్తూ ఉండగా ఇక అక్కడ రాజ్ పిఏ కలిసి అపర్ణతో చెప్పిన విషయాల గురించి బాగా గుర్తు తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత రేఖను నిలదీస్తుంది. ఏంటి రేఖ ఇదంతా, వాళ్ళకి ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం ఏంటి అని అంటే, అయినా కంపెనీ విషయాల గురించి, ఎంప్లాయీస్ సాలరీస్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఆంటీ, నీకేం సంబంధం అని మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే, నాకే సంబంధం, అందుకే మాట్లాడుతున్నా అని చెప్పని అంటుంది. ఓ అలాగా, సరే అయితే నువ్వు అన్నట్టుగానే నీకే సంబంధం, అందుకే మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడండి, మాట్లాడు, నేను కూడా మాట్లాడతాను అని చెప్పేసేసి అంటూ రేఖ అయితే ఏదో చెప్పబోతూ ఉండగా, చూడు రేఖ, ప్రతిరోజు మనదే అనుకోకు, ఎప్పటికీ మనం మాత్రమే నెగ్గుతాం అనుకోకు. ఒక రోజంటూ వస్తుంది, ఆ రోజున నిన్ను అధపాతాళానికి తొక్కేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అనగానే ఎవరు వస్తారు? నీ ఇంటి నుంచి వస్తారా, లేక ఈ ఇంటి నుంచి వస్తారా? ఈ ఇంట్లో నీ మనవరాల్ని అందుకే వేలిముద్ర వేయటానికి తప్ప ఎందుకు పనికిరాని దాన్ని చేశాను. ఇక నీ పుట్టింటి నుంచి ఇన్నేళ్లలో రాని వాళ్ళు ఇప్పుడొచ్చి ఏం చేస్తారు? నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. కేవలం చూస్తూ ఊరుకోవడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ, అర్థమైందా అని అంటుంది. ఇక రేఖ అయితే అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఎందుతోటి ఏం చేస్తున్నావు అని చాలా గట్టిగా మాట్లాడుతుంది అపర్ణ. ఏంటి నానమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అంటే, ఎక్కడ నీ మొగుడు అని పిలుస్తుంది. వస్తున్నారు అని, యావండి యావండి అని పిలుస్తుంది. ఆహా, ఈ పిలుపు ఎంత వెనుసొంపుగా ఉంది. నిజంగా నా భార్యామణి నన్ను అంతే ప్రేమగా పిలిస్తే ఎంత బావుణ్ణు. ప్రశాంతమైనటువంటి హాయిగా సంతోషంగా ఈ జీవితం సాగిపోతుంది కదా అనుకుంటూ ఉంటే, ఎక్కడున్నారు అని గట్టిగా అరుస్తుంది. వస్తున్నా వస్తున్నా అంటూ రాజు గబగబ పరిగెత్తుకొస్తాడు. ఏంటి శ్రీమతి గారు, ఎందుకంత గట్టి గట్టిగా అరుపులు అరుచుచున్నారు అని అంటే, హలో ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు, నేను నిన్ను నార్మల్గా పిలిచా, నువ్వు అంత రెచ్చిపోనవసరం లేదు అని అంటే, ఏంటి దేనికి పిలిచావు అని అనగానే, ఏంటో మీ అమ్మమ్మ గారు చాలా సీరియస్గా ఉన్నారు, మాట్లాడండి అంటే, ఏంటమ్మమ్మ ఏమైంది అంటాడు. ఏమీ లేదు,
కంపెనీ చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా కష్టాల్లో ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ. ఈ టైంలో వీళ్ళమ్మే ఉండుంటే ఖచ్చితంగా కంపెనీలో అడుగు పెడుతుంది. ఎవరిని ఎదిరించాల్సి వచ్చినా నిమిషం కూడా ఆలోచించేది కాదు. ఎంప్లాయీస్ అందరికీ న్యాయం జరిగేలా చేసేది. ఆ విషయంలో ఎన్నోసార్లు మా మామగారు నా కుటుంబమైనటువంటి వీళ్ళందరికంటే కూడా కావ్య మీదే ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. వాటన్నిటినీ కూడా కావ్య నిలబెట్టింది. మరి అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో కావ్య లేదు కాబట్టి తన వారసురాలిగా ఉన్నటువంటి ఇందునే కదా ఈ బాధ్యతలు తీసుకోవాల్సింది. అంటే అంతే కదా. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం చెప్పు? కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్పి అమ్మమ్మ చెప్తోందిగా. అంటే అది అంత ఈజీ అనుకుంటున్నావా రాజు? అంటే చూడు, ఈజీ కాదు అనుకుంటే ఏది ఈజీగా జరగదు. ఎందు నువ్వొక్కసారి ఆలోచించి గట్టిగా నిర్ణయం తీసుకుంటే ప్రతిదీ జరిగి తీరుతుంది. నువ్వు ఆ విషయంలోనే ఎందుకు తటపటాయిస్తున్నావో, ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదిండు అని చెప్పని అంటాడు రాజు. అయితే ఎందుకంటే అంతా మా తాతయ్య కోసమే. నేను ఇక్కడ ఎటువంటి స్టెప్ తీసుకున్నా సరే, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే, దాని ఎఫెక్ట్, దాని ప్రభావం అంతా కూడా మా తాతయ్య మీదే పడుతుంది. అందుకోసమే నేను ఇంతలా ఆలోచించాల్సి వస్తోంది అని అంటే, చూడమ్మా ఇందు, నా గురించి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే కొండంత అండగా ఇప్పుడు మా మనవడు మా దగ్గరికి వచ్చేసాడు అని అంటే, తాతయ్య నువ్వేదో అనుకుంటున్నావు అంటే, సరేరా, నువ్వు ఇందుకి భర్తగా వచ్చినా మాకు మనవడివే అవుతావు కదా, మరి నీ సపోర్ట్ మాకుండదా ఏంటి అని అంటే, అలా అయితే ఓకే తాతయ్య, నా సపోర్ట్ ఎప్పుడు మీకే అని అంటే, ఇక అప్పుడు అపర్ణని నిదానంగా దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అంటాడు రాజు. ఏంటి రాజు చెప్పు అని అంటే, ఏంటి నాన్న చెప్పు అంటుంది. నేను అచ్చం మీ అబ్బాయిలో ఉన్నాను అన్నావు కదా అంటే, అవును నిజంగానే అచ్చ నా కొడుకులా ఉన్నావు. నీకు కావాలంటే ఫోటో చూపించినా? ఇదిగో ఈ ఇందు అచ్చం నా కోడల్లానే ఉంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. నా కొడుకులా ఉన్న నువ్వు, నా కోడల్లా ఉన్న నా మనవరాలు ఇద్దరు ఒక్కటవడం చూస్తుంటే భగవంతుడు మరో తరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పి అర్థమవుతోంది అని అంటూ ఉంటే, అయితే ఒక్క మాట అడుగుతాను చెప్పు అంటాడు. సరే ఏంటో అడుగు అంటే, ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టర్నోవర్ సుమారుగా అంటే రమారమి సంవత్సరానికి ఎంత ఉండొచ్చు అంటావు అని అంటే, కరెక్ట్గా పర్ఫెక్ట్గా రన్ చేయగలిగితే సంవత్సరానికి 500 నుంచి 800 కోట్లకు పైమాటే ఉంటుంది టర్నోవర్ అని చెప్తుంది. ఒక్కసారిగా రాజ్ గుండె పట్టుకుని, ఏంటమ్మమ్మ నువ్వు చెప్తుంది అంటే, నేను అదే చెప్తున్నాను కదా, పర్ఫెక్ట్గా రన్ చేయగలిగితే అనే మాట అన్నది కూడా అందుకోసమే అని అంటుంది. దాంతో ఒక్కసారిగా రాజు అయితే, ఇందు నువ్వు నేను చెప్పినట్టు చేయాల్సిందే అంటూ రాజు అనేసరికి, ఏంటి నువ్వు నా మీద డామినేషన్ చూయించాలనుకుంటున్నావా అంటుంది. డామినేషన్ కాదు, అక్కడ పక్కన కార్మికులంతా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఒక యజమానిగా చేయాల్సిందేంటో అది చెయ్యాలి కదా. నీకోసం అక్కడ సీఈఓ పదవి వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ కూర్చొని ఇలా ఉంటున్నావు అంటూ మాట్లాడతాడు రాజు అయితే. దాంతో ఇక కావ్య ఇందు కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా ఆలోచించినటువంటి ఇందు, సరే అయితే నేను బాధ్యతలు తీసుకుంటానా నానమ్మ అని చెప్పడంతో చాలా సంతోషం. ఇక నువ్వు బాధ్యతలు చేపడితే ఆ రేఖకి చెక్ పెట్టడానికి చాలా మంచి అవకాశం దొరుకుతుంది మనకి. ఆ రేఖని ఒక ఆట ఆడించవచ్చు అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఇందు వెంటనే తర్వాత రోజు ఉదయాన్నే గబగబా రెడీ అవుతుంది. మంచి శారీ కట్టుకొని చాలా రిచ్గా రెడీ అయినటువంటి ఇందు వంక చూస్తూ, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది. కొత్తగా పెళ్ళయింది కదా, మా ఆయన్ని తీసుకుని కంపెనీకి వెళ్తున్నాను అంటుంది. ఏంటి కంపెనీకి వెళ్తున్నావా అంటూ రేఖ ఇంకా పక్కన శేషు వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉండేసరికి, అవును ఏ కంపెనీకి నేను వెళ్ళకూడదా అంటూ ఉండగానే ఈలోపు రాజు వచ్చి, నా వాయిస్ నువ్వెందుకు మాట్లాడతావు? నా భార్య కంపెనీకి వెళ్తుంది, కంపెనీలో అడుగు పెడుతుంది, అలా చేయమని నేనే చెప్పాను. ఎనీ అబ్జెక్షన్స్ అని అంటాడు. అబ్జెక్షన్స్ ఏంటి అబ్జెక్షన్స్? అసలు తనెందుకు ఆఫీస్కి వెళ్తుంది, తనెందుకు కంపెనీలో అడుగు పెడుతుంది అని అనగానే, మీదేమైనా దుగ్గిరాల వంశమా, లేకపోతే దుగ్గిరాల సీతారామయ్య గారు మీ అమ్మనేమైనా కన్నారా అని అంటాడు. దాంతో రేఖ ఒక్కసారిగా అలా నిలబడిపోయి చూస్తుంది. ఇక్కడున్నది దుగ్గిరాల కావ్య రాజ్ల కూతురు ఇందు, దుగ్గిరాల ఇందు. కాబట్టి తను ఆఫీస్కి వెళ్ళొచ్చు, తను సీఈఓ సీట్లో కూర్చోవచ్చు, తను సంతకాలు చేయొచ్చు అని అంటాడు. ఏంటి
సంతకాల అంటూ రేఖ ఇంకా స్వప్న కూతురు వీళ్ళందరూ కూడా గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత చూద్దురు అన్నీ చూద్దురు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు రాజు ఇందు ఇద్దరు కూడా. ఇక అప్పుడు రేఖ నవ్వుకుంటూ ఇవన్నీ జరిగే పనులు అనుకుని పిచ్చి కళ్ళకు అంటున్నారులే అని వెళ్ళిపోతుంది. ఇక అంతా అయిపోయిన తర్వాత కాసేపటికి హాల్లోకి వచ్చి కూర్చుని ఇందు కాఫీ పట్రా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రేఖ. అయితే అరుస్తున్నటువంటి రేఖ దగ్గరికి వచ్చినటువంటి రేఖ దగ్గరికి వచ్చినటువంటి అపర్ణ ఎందుకలా అరుస్తున్నావు అని అంటుంది. ఎందు ఎక్కడా కాఫీ తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు అని అంటూ ఉండగానే ఈలోపు రేఖ ఫోన్ మోగుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేనేజర్ అని అంటే, మేడం ఇక్కడ సీఈఓ గారు అని అనగానే సీఈఓ సీట్ ఖాళీగా ఉంది, ఇప్పుడు కొత్తగా సీఈఓ గారు అంటూ మాట్లాడతావేంటి, ఇవాళ రేపో ఎందు సంతకాలు పెట్టేస్తుంది, ఆ తర్వాత ఆ సీఈఓ సీట్లో వచ్చి కూర్చుంటాను, అప్పటి వరకు దాని గురించి ఏం మాట్లాడుకో అంటే ఆల్రెడీ సీఈఓ సీట్లో మేడం వచ్చి కూర్చున్నారు అని అంటాడు. మేడమా ఎవరొచ్చి కూర్చున్నారు అంటూ ఉండగానే సిగ్నల్స్ కట్ అవుతూ ఉంటాయి. మేనేజర్ ఇందు మేడం అని అరుస్తూ ఉంటాడు కానీ ఇక్కడ రేఖకేం వినపడదు. ఇక వెంటనే సీఈఓ సీట్లో మేడం వచ్చి కూర్చున్నారా, ఎవరు వాళ్ళు అనుకుంటూ పద అంటూ తన హస్బెండ్ని తీసుకుని బయలుదేరుతుంది రేఖ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళేసరికి ఇక అందరూ కూడా రేఖ వంక అలా చూస్తూ ఉంటారు. ఇక రేఖ అయితే గబగబా లోపలికి వెళ్తుంది. ఏయ్ ఎవరు నువ్వెందుకు వచ్చి సీఈఓ సీట్లో కూర్చున్నావు, అసలు ఈ కంపెనీలో అడుగు పెట్టడానికి నువ్వెవరివి అంటూ ఉంటే హలో పిన్ని అంటూ టక్క వస్తాడు. ఇక రాజు అయితే వచ్చేసరికి నువ్వా ఎక్కడున్నావేంటి అని చెప్పని అనేసరికి మరి ఎక్కడుండమంటావు పిన్ని, పతియే ప్రత్యక్ష దైవమని ఆడవాళ్ళు ఎలా అంటారో నాకు పత్నియే ప్రత్యక్ష దైవం కాబట్టి నా పత్ని ఎక్కడుంటే నేను అక్కడే కదా అని అంటాడు. పత్నియా అంటే నీ ఇందు గురించి చెప్తున్నావా అంటే మరంతేగా, నాకున్న ఏకైక పత్ని, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఆ పత్ని ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, కాబట్టి నా ఇందు ఉంటే నేను అక్కడే అంటూ ఉండగానే ఇందు ఇక్కడెందుకు ఉంటుంది అని అంటూ ఇక రేఖ సీఈఓ క్యాబిన్లోకి అడుగు పెట్టేసరికి అక్కడ కూర్చుని ఇందు అయితే ఫైల్స్ చూస్తూ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది, చదువు రాందానివి ఫైల్స్ చెక్ చేస్తున్నావా, ఏ కొత్తగా బిల్డప్ ఇచ్చి వచ్చి సీఈఓ సీట్లో కూర్చున్నావు, నీకు ఏజ్ 21 దాటేసింది కాబట్టి ఇక నీకు పగ్గాలు చేతికొచ్చేసాయని చెప్పని అనుకుంటున్నావా, అలా అనుకున్నా కూడా అక్కడ ఏం రాస్తుందో నీకు తెలీదు, ఏ ఫైల్ మీద దేనికి సంతకం పెట్టాలో నీకు తెలీదు, అలాంటి నువ్వు ఆ సీట్లో కూర్చుని ఏం చేద్దాం అనుకుంటున్నావు, నోరు మూసుకుని నేను ఇచ్చిన కాగితాల మీద మొగుడు పెళ్ళాలిద్దరూ సంతకాలు పెట్టి పక్కకు తప్పుకోండి, మొత్తం అన్నీ మేం చూసుకుంటాం అనగానే ఈలోపు మేనేజర్ వంక చూస్తూ ఎంప్లాయీస్ ఫైల్ మీద సైన్ చేస్తాను కదా, సో ఆ ఫైల్ని ఫస్ట్ మూవ్ ఆన్ చేయండి, అండ్ అలాగే అకౌంటెంట్ గారిని ఒకసారి రమ్మని చెప్పండి, అండ్ అలాగే ఆడిటర్ గారికి కబురు పెట్టండి, ఆడిటర్ని కూడా మొత్తం అన్ని లెక్కలు తీసుకుని రమ్మనండి, ఈ 25 సంవత్సరాలుగా ప్రతి లెక్కని నేను చూడాలనుకుంటున్నానని చెప్పండి అని అనగానే హలో జెంటి తెగ బిల్డప్ ఇస్తున్నావు, సంతకం చేసావా నువ్వు, సంతకం అది నువ్వు అని చెప్పని అంటూ ఉంటూ ఇక మేనేజర్ అటుగా వెళ్తుంటే ఏయ్ ఎటివు అని చెప్పి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఇందు దుగ్గిరాల అని చెప్పి సంతకం ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. అయితే ఈ సంతకం ఎవరు పెట్టారు, నువ్వు పెట్టావు కదా మేనేజర్, నిన్ను పెట్టమని చెప్పిందా అని అంటూ ఉంటే లేదు మేడం, మొత్తం ఫైల్ అంతా స్టడీ చేసి మేడం కొంతమంది జీతాలని పెంచి మార్పించి ఆ ఫైల్ రెడీ చేసిన తర్వాత దాని మీద సంతకం పెట్టారు మేడం అనగానే ఫైల్ స్టడీ చేసిందా, చదివిందా, అది సంతకం పెట్టిందా, దానికి అసలు చదివే రాదు అని అంటే ఎవరు చెప్పారు మేడం, మీకు తెలియదు అనుకుంటా, మేడం బిజినెస్ మేనేజ్మెంట్లో టాపర్ అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రేఖ. అయితే జెంటి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో టాపరా అని మీకు అది చెప్పుకుందా అని అంటే మీకు తెలియదు అనుకుంటా మేడం, ఆల్రెడీ పేపర్లో ఎప్పుడో వచ్చింది, మేమంతా అది చూసి కావ్య మేడం కూతురు అనిపించింది ఈవిడ అని చెప్పి ఎప్పుడో అనుకున్నాం, మీ దాకా విషయం రాలేదేమో అంటూ మేనేజర్ వెళ్ళిపోతాడు. ఏంటి ఇదంతా, నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్లో టాపర్వా,
ఈ విషయం నాకు తెలియలేదా? అంటే నువ్వు చదువుకున్నావా? ఆ అపర్ణాదేవి నిన్ను చదివించిందా అని అంటూ ఉంటే, ఎస్, మా నాన్నమ్మే నన్ను చదివించింది. బియ్యాన్ని పలకగా చేసి తన వేలుని బలపంగా చేసి నన్ను ఓనమాలు రాయించింది. ప్రతి అడుగులోనూ తన అరిచేతులు పెట్టి ఎక్కడా ఏ ఒక్క ముళ్ళు నాకు గుచ్చుకోకుండా నా చదువు పూర్తి చేయించింది. నన్ను టాపర్గా నిలబెట్టింది. ఆవిడే దుగ్గిరాల అపర్ణాదేవి, వైఫ్ ఆఫ్ సుభాష్ అండ్ మదర్ ఆఫ్ రాజ్, స్వరాజ్ అని చెప్పని అంటుంది. దాంతో ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. నా ఇంట్లో ఉంటూ నాకు తెలియకుండా ఇంత పెద్ద కుట్ర పన్నుతారా అంటే, హలో, టు బీ కరెక్టెడ్, నీ ఇంట్లో ఉండడం ఏంటి? అది మా ఇల్లు. మా ఇంట్లోనే నువ్వు ఉంటున్నావు. చీమలు పెట్టిన పుట్టలో పాముంటున్నట్టుగా మా ఇంట్లో నువ్వొచ్చుంటున్నావు అంటూ ఉండగానే ఈలోపు నందు అక్కడికి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అక్క అనగానే, కమిన్ నందు అని చెప్పానంటుంది. ఏంటక్క దానికి గట్టిగా ఇచ్చేస్తున్నట్టున్నావు అని అంటే, ఇవ్వాల్సిన టైం వచ్చిందిగా నందు, అందుకోసమే అంటూ ఉంటే, ఇదెవరు అని అంటూ రేఖ చూస్తూ ఉంటే, ఆంటీ మర్చిపోయావా? నీ టార్చర్ భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయిన నందుని, అప్పు కూతుర్ని అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది రేఖ. మొత్తం కుటుంబం అంతా ఒక్కటైపోయారా అని అంటూ ఉండగానే ఇక రాజు వచ్చి, అదనమాట పిన్ని సంగతి. ఇకపై నా పెళ్ళం ఇక్కడ చక్కగా ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని చూసుకుంటుందన్నమాట. నువ్వు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు. ఆడిటర్ వచ్చి లెక్కలు చూసిన తర్వాత నీ బొక్కలన్నీ బయటపడతాయి కదా, అప్పుడు వచ్చి సమాధానం చెప్తే సరిపోతుంది. కట్టాల్సిన నోట్ల కట్టలన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద కట్టి పెడితే సరిపోతుంది. ఇక నీకు ఇక్కడ పనేం లేదు. ఇంటికెళ్ళి మా అమ్మమ్మ దగ్గర వంటలు ఎలా చేయాలో నేర్చుకో. ఎందుకంటే మేము అలసిపోయి వచ్చిన తర్వాత వంట చేసి పెట్టాల్సింది నువ్వే కదా. ఇక మా తాతయ్య ఆపరేషన్ విషయం కూడా ఆల్రెడీ మాట్లాడేశాం. ఆయన ఆపరేషన్ కూడా అయిపోతుంది. ఇక తర్వాత మా తాతయ్య కూడా ఇదే ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఓకేనా రేఖ పిన్ని, ఇక బయలుదేరు అంటూ ఉంటే, ఏంట్రా రెచ్చిపోతున్నారు పిల్ల బచ్చాలారా, మిమ్మల్ని చూసి నేను భయపడాలా? మీరొచ్చి ఈ కంపెనీ మాది అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పి మాట్లాడితే నేను ఊరుకోవాలా అనగానే, హలో రేఖ ఆంటీ, నేను ఇప్పుడు సడన్గా పెళ్ళెందుకు చేసుకున్నాను అనుకున్నావు? పెళ్ళి చేసుకున్న తరువాత ఈ పగ్గాలు నా చేతికొస్తాయనే విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నా భర్త నేను సంతకం పెడితే తప్ప ఈ పవర్ అంతా మరొకరి చేతికి వెళ్తుంది అనే విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు భయపెట్టో, బెదిరించో, కొట్టో, తిట్టో నా చేత సంతకం పెట్టించుకోగలవేమో, కానీ నా మొగుడి చేత అక్షరం ముక్క కూడా గీకించలేవు. ఎందుకంటే వాడు అలాంటి పవర్ఫుల్ పర్సన్. వాడు పెట్టడం కాదు, నాతో కూడా సంతకం పెట్టనివ్వడు. అలాంటి వాడిని ఏరి కోరి ఎంచి పెళ్లి చేసుకున్నా. నీ తోట తీయటానికి, నీ పొగరు దించటానికి, నీ అహంకారాన్ని అణచటానికి, నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నీకు బదులు తీర్చటానికి అంటూ ఉంటుంది ఇక ఇందు. అయితే ఆ మాటలతో రేఖ బాగుంది, చాలా బాగుంది. మొత్తానికైతే అందరూ కలిసి నన్ను మోసం చేశారన్నమాట. అంటే మోసమా? ఆ మాటకు అర్థం నువ్వే చెప్పగలవు. దానికి అర్థం మాకు తెలీదు. ఎందుకు నువ్వే చెప్పగలవో చెప్పనా? ఎందుకంటే నువ్వు చేసినట్టుగా మోసం అనేది ఎవ్వరూ చెయ్యలేరు కాబట్టి. నీ అంత మోసగాళ్ళు ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ లేరు కాబట్టి. చీమల ఇంట్లోకి దూరి ఒక పెద్ద డైనోసార్లా తయారై మా జీవితాల్ని నాశనం చేసేసావు. ఛీ, దరిద్రపు దానా, నువ్వు ఇంతే, నీ తల్లి ఇంతే. నీ తల్లి నా కుటుంబానికి చేసిన ద్రోహానికి, నా కుటుంబం మొత్తాన్ని మట్టు పెట్టడానికి నీ తల్లి వేసిన ప్లాన్కి, ప్రతి దానికి నేను బదులు తీర్చుకునే టైం దగ్గరకు వచ్చేసింది. ప్రతి దానికి బదులు తీర్తాను, ఏ విషయంలోనూ వదిలిపెట్టను అంటూ ఇక ఇందు మాట్లాడుతుంటే రేఖ తన భర్తను తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత అసలు నేను ఎలా ఇదంతా కూడా మిస్ అయ్యాను? ఏ విధంగా నేను వాళ్ళు చదివిస్తుంటే కూడా తెలుసుకోలేకపోయాను? దీనికి మన ఇంట్లో వాళ్ళు ఎవరో సహకరించారు, స్వాతి అని చెప్పని అంటూ ఉంటుంది. ఎందుకంటే స్వాతి తప్ప ఇంట్లో ఎవరు కూడా ఇందుకి హెల్ప్ చేయరు అని చెప్పి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత స్వాతి మీద ఎగురుతూ ఉంటే అపర్ణ రేఖకు అడ్డుగా నిలబడి, దాన్నేమన్నా అంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ, పదవే స్వాతి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.